హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారనేది మేమైతే చాలా బాగున్నాం. మరో కొత్త హెల్త్ టిప్స్తో అయితే వచ్చండి. ఇప్పుడు చాలా ఈ సమాజంలో చాలామంది డయాబెటీస్ వాళ్ళు చాలామంది ఉన్నారు కదా. డయాబెటీస్ వాళ్ళు చాలామంది ఏం తినాలి అంటే చాలామంది ఫ్రూట్ షాపుల్లో ఏం తినాలి, ఏం తినకూడదు అనేది నేను ఈ వీడియోలో చెప్తానండి. ఆ, ఏ మోతాదులో తినాలి, ఏది తినాలనేది చెప్తాను. డయాబెటీస్ పేషెంట్లు ఏ పండ్లు తినాలి, ఏ పండ్లు తినకూడదు. డయాబెటీస్ ఉన్నప్పుడు షుగర్ ఉన్నప్పుడు ఏ పండ్లు తినకూడదు అనేది ఒక పెద్ద అపోహ. నిజానికి పండ్లు విటమిన్లు, మినరల్స్ మరియు ఫైబర్ అంటే పీచు పదార్థం పుష్కలంగా ఉంటాయి. అయితే కొన్ని పండ్లలో సహజ సిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. పండ్లను ఎంచుకునేటప్పుడు వాటి గ్లైసోమిక్ ఇండెక్స్ అంటే జిఐ గమనించాలి. గ్లైసోమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే పండ్లు తింటే బ్లడ్ షుగర్ లెవెల్ కంట్రోల్ చేసుకోవడానికి ఉంటాయి. కొన్ని పండ్లు షుగర్ ఎక్కువ మోతాదులో ఉంటాయి కాబట్టి అలాంటి పండ్లు తీసుకోకుండా మా పీచు పదార్థం ఏవి ఉంటావో ఆ పండ్లు తీసుకోవడం మంచిదన్నమాట. కొన్ని ధైర్యంగా తినగలిగే పండ్లు, ఏ పండ్లలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి ఇవి తిన్నప్పుడు షుగర్ లెవెల్ ఒకేసారి పెరగవు అనమాట. మనం ఈ పండ్లు తిన్నప్పుడు మాత్రం షుగర్ లెవెల్ పెరగకుండా ఉంటాయన్నమాట. అంటే జామకాయ, డయాబెటీస్ ఉన్న వారికి ఇది ఒక అద్భుతమైన పండు. ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా, షుగర్ పర్సెంటేజ్ చాలా తక్కువ. యాపిల్, రోజుకు రోజుకో ఆపిల్ తినవచ్చు. దీని తొక్కలో ఉండే ఫైబర్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు ఆరోగ్యానికి చాలా మంచివి. రోజుకో ఆపిల్ తినాలండి. కొంతమంది ఏం చేస్తారంటే పై తొక్క తీసేసి తింటుంటారు. అలా కాదని తొక్కతో పాటు తినాలన్నమాట. బాగా మంచిగా కడుక్కొని కోసుకొని పీచుతో తొక్కతో పాటు తింటే బాగుంటుంది అనమాట. బొప్పాయి, ఇందులో సహజమైన విటమిన్ ఏ, సి ఉంటాయి. మీడియం సైజు కప్పు ముక్కలు తీసుకోవడం వల్ల షుగర్ కంట్రోల్లో ఉంటుంది. బొప్పాయి ఉంటుంది కదండి, ఎక్కువ తినకుండా కొన్ని ముక్కలు తీసుకొని తింటే కూడా షుగర్ కంట్రోల్ అవడానికి ఉంటుంది అనమాట. నెక్స్ట్ నేరేడు పండ్లు, ఇవి డయాబెటీస్ పేషెంట్లకు అమృతం లాంటివి. ఇవి ఇన్సులిన్ యాక్సిడెంట్ పెంచడానికి సహాయపడతాయి. నేరేడు పండ్లు కూడా మంచి షుగర్ పేషెంట్లకు చాలా ఉపయోగపడుతుంది. అంటే ఎక్కువ తినవచ్చు అనమాట, అమృతం లాంటివి. నారింజ బత్తాయి, విటమిన్ సి ఎక్కువగా ఉండే ఈ పండ్లను రసం రూపంలో కాకుండా నేరుగా తొనలు నమిలి తినడం వల్ల ఫైబర్ అందుతుంది. చాలామంది నాకు జ్యూస్ చేయండి ఓపిక లేకుండా, చాలామంది అలా కాకుండా మనం చీల్చుకొని ఒక్కొక్క పీస్ తీసేసుకొని తిని బాగా నమిలి తింటే ఆ పీచు పదార్థం మన ఒంటికి ఉపయోగపడి షుగర్ కంట్రోల్ అవడానికి ఉపయోగపడుతుంది అనమాట. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీస్, వీటిలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా తీసుకోవచ్చు అనమాట. అది ఎక్కువ తినొచ్చు అని చెప్పాను కదా. ఇంకో రెండో పాయింట్, పరిమితంగా లేదా తక్కువ పరిమాణంలో తీసుకోవాల్సిన పండ్లు చెప్తాను ఇప్పుడు. ఈ పండ్లను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు, కానీ క్వాంటిటీ అంటే పరిమాణం చాలా తక్కువగా ఉండాలి. వారానికి 1 లేదా 2 సార్లు చిన్న ముక్కలు తింటే సరిపోతుంది. మరి మర్చిపోవాలనే ఉద్దేశం కాకుండా వారానికి ఒకసారి తినేవచ్చు అనమాట ఈ పండ్లు. అరటిపండు, బాగా పండిన అరటిపండు కంటే కాస్త పచ్చిగా అంటే పండకుండా ఉండి కచ్చిగా ఉంటుంది. ఆ కచ్చి పండు తినాలన్నమాట. ఒక చిన్న సైజు అరటిపండు తినడం బెటర్. మామిడి పండు, సీజన్లో రోజుకు కేవలం 1 లేదా 2 ముక్కలు మాత్రమే తినాలి. ఒకేసారి కప్పుల కొద్ది తినకూడదు అన్నమాట. ఇంకా ఈ సీజన్ ఇప్పుడు వేసవకాలం అయిపోయిందిలే, ఇప్పుడు మామిడి పండ్లు ఉంటాయి కదా, ఆ మామిడి పండ్లు 1, 2, 3 ముక్కలు మాత్రమే తినాలి. ఎందుకంటే నోరు కట్టేయకుండా 2, 3 ముక్కలు మాత్రమే తినాలి. ఎక్కువ తింటే మాత్రం షుగర్ లెవెల్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. సపోటా మరియు సీతాఫలం, వీటిలో స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా తక్కువ మొత్తంలో రుచి చూడాలి. సపోటా, సీతాఫలం చాలామందికి ఇష్టం ఉంటుంది కాబట్టి షుగర్ ఉన్న వాళ్ళు కొంచెం నోరు కట్టేసుకొని కొంచెం తింటే బాగుంటుంది అనమాట. అనసపండు మరియు పుచ్చకాయ అంటే పైనాపిల్, వాటర్ మిలన్. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉన్నప్పటికీ దాని జిఐ వాల్యూ కాస్త ఎక్కువే కాబట్టి ఒక చిన్న ముక్కలకే పరిమితం కావాలి. చాలామంది ఇష్టమని ఎక్కువ తింటారు కదా, అలా కాదు, కొంచెమే తినాలి. ఎక్కువ తింటానో మీరు ఇంకా షుగర్ లెవెల్ ఎక్కువ పెంచుకోవడానికి ఎక్కువ అవుతుంది అన్నమాట. పూర్తిగా దూరంగా ఉండవలసినవి, పూర్తిగా అసలు ఇది తినకూడదు అనే ఉండడానికి కొన్ని పండ్ల రసాలు.
పండ్లను జ్యూస్ చేసేటప్పుడు అందులో ఉండే ఫైబర్ పూర్తిగా పోతుంది. దీనివల్ల రసం తాగిన వెంటనే బ్లడ్ షుగర్ లెవెల్ రాకెట్లో దూసుకెళ్తాయి. కాబట్టి ఫ్యాక్ట్ జ్యూసులు ఈవెన్ ఇంట్లో చేసిన షుగర్ లేని జ్యూస్లో కూడా దూరంగా ఉండడం మంచిది. చాలామంది నేను షుగర్ వేసుకోను కదా జ్యూసులు తాగుతాంటారు కదా, అలాంటి జ్యూసులు కూడా తాగకూడదు. అసలు జ్యూసే తాగకూడదు. జ్యూస్ తాగినారనుకో షుగర్ లెవెల్ పెంచుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొన్ని తినే పండ్లు జ్యూస్ కూడా చేసుకోకూడదు అనమాట. అవి నమిలితే మన పంటికి మంచిది, మన ఒంటికి మంచిది అనమాట. పీచు పదార్థం ఉంటుంది కాబట్టి. ఎండబెట్టిన పండ్లు అంటే డ్రై ఫ్రూట్స్, కిస్మిస్, ఖర్జూరం, అంజీరా వంటి వాటిలో షుగర్ కాన్సన్ట్రేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా, డ్రై ఫ్రూట్స్ తింటే షుగర్ లెవెల్ తగ్గుతామని అనుకుంటారు కదా, ఇంకా అవి తింటే ఇంకా ఎక్కువ పెరుగుతాయంట. చిన్న టిప్పు, పండ్లను ఎప్పుడైనా సాయంత్రం పూట స్నాక్స్ లాగా లేదా ఉదయం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత తినడం మంచిది. భోజనం చేసిన వెంటనే అంటే లంచ్ డిన్నర్ తర్వాత డెజర్ట్లా పండ్లు తింటే షుగర్ లెవెల్ పెరిగే అవకాశం ఉంటుంది. పండ్లతో పాటు కొన్ని బాదం లేదా వాల్నట్స్ తింటే షుగర్ అబ్జర్వేషన్ ఇంకా నిదానంగా పెరుగుతుంది. చాలామంది భోజనం చేసిన వెంటనే పండ్లు తింటారు కదా, అలా కాదండి. మార్నింగ్ పూట కానీ ఈవినింగ్ స్నాక్స్ నీకు బజ్జీలు గిజ్జీలు అవి తినాలనిపిస్తుంటాయి కదా, అలా టైంలో కూడా ఫ్రూట్స్ తింటే మంచిది అని చెప్తున్నారు. ఇలా ఇది అండి, ఇలా ఏ పండ్లు తినాలో ఏ పండ్లు తినకూడదో షుగర్ ఉన్న వాళ్ళు చెప్పాను కదండి. ఈ వీడియో మీకు, ఈ మాటలు మీకు బాగా నచ్చినట్టయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.